ఒక గ్రామంలో రితీష్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తన సొంత వ్యాపారం చేసుకోవాలనే ఒక కోరిక ఉండేది. ఒక బండిపై మటన్ కీమా సమోసాల వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేవాడు. అదే గ్రామంలో రామకృష్ణ అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు చాలా పీనాసి, ప్రజల్ని మోసం చేసి ఎక్కువ వడ్డీ వసూలు చేసేవాడు. వాడి దగ్గర డబ్బు తీసుకున్న వారికి దొంగ లెక్కలు చూపించి వాళ్ళ ఆస్తిపాస్తులను లాక్కునేవాడు. ఒకరోజు ఈ రితీష్ కూడా రామకృష్ణ దగ్గరకు వెళ్లి తన వ్యాపారం కోసం డబ్బు వడ్డీకి అడిగాడు. చూడు రితీష్, నువ్వు చాలా మంచివాడివని నీకు డబ్బులు ఇస్తున్నాను. నెల నెల వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. ఒక్కరోజు వడ్డీ లేట్ అయినా డబల్ వడ్డీ కట్టాల్సి ఉంటుంది, సరేనా అని రితీష్కి డబ్బులిస్తాడు. రితీష్ కూడా ఏమీ చేయలేక ఆ 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు.